ఐపీఎల్ ఆక్షన్ లిస్టులో నుంచి 1000 మందికి పైగా పేర్లను తొలగించింది బీసీసీఐ. కొత్తగా 35 మందిని యాడ్ చేసింది. అన్నిటికంటే హైలైట్, ఒక ఫ్రాంచైజీ రిక్వెస్ట్ చేయడంతో ఒక వికెట్ కీపర్ బ్యాటర్ని కూడా ఇందులో యాడ్ చేసింది. ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో ఆడుతున్నటువంటి ఒక స్టార్ బ్యాటర్ని కూడా యాడ్ చేసింది. మరి ఆక్షన్ లో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి జాక్పాట్ దక్కే ఛాన్స్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. సో మొత్తానికి ఐపీఎల్ ఆక్షన్ గురించి లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే, బీసీసీఐ 1005 మంది ప్లేయర్ల పేర్లని ఆ లిస్టు నుంచి తొలగించింది. అంతకుముందు 1390 మంది పేర్ల దాకా లిస్టులో ఉండే. సో అందులో నుంచి 1005 మంది పేర్లను తొలగించింది. ప్రస్తుతం ఆ తొలగించడంతో పాటు 35 మంది పేర్లని అదనంగా యాడ్ చేసింది. సో దీంతో మొత్తంగా ఇప్పుడు ఆక్షన్ టేబుల్ మీదికి వచ్చే ప్లేయర్ల సంఖ్య 359. సో ఈ 359 మంది కోసం ఫ్రాంచైజీలు అయితే పోటీ పడతాయి. 10 ఫ్రాంచైజీలు. డిసెంబర్ 16న అబుదాబిలో జరగబోతోంది ఈ ఆక్షన్. సో మనకి లైవ్ మధ్యాహ్నం 2:30 నుంచి లైవ్ ఉంటుంది ఇండియన్ టైమింగ్ ప్రకారము. మరి దీంట్లో అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు ఎవరిది అంటే క్వింటన్ డికాక్. క్వింటన్ డికాక్ ని ఒక ఫ్రాంచైజీ రిక్వెస్ట్ చేయడంతో ఈ లిస్టులో యాడ్ చేసినట్టు క్రిక్ బజ్ తెలిపింది. మొత్తానికైతే మరి క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకుని తన నేషనల్ సైడ్ సౌత్ ఆఫ్రికా తరపున ఆడుతున్నాడు. మనం రీసెంట్ గా కూడా చూసాము, వైజాగ్ వన్డేలో సెంచరీ కూడా చేశాడు క్వింటన్ డికాక్. సో తనైతే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 6 ఫ్రాంచైజీలకు ఆడాడు క్వింటన్ డికాక్. 6 ఫ్రాంచైజీల్లో ఎక్కువగా ఆడింది ఎల్ఎస్జీకి ఆడాడు. ఆ తర్వాత ఎల్ఎస్జీ తరపున అనుకుంటా ఒక సెంచరీ కూడా కొట్టాడు, 140 రన్స్. తనకి ఐపీఎల్లో ఇప్పటివరకు 2 సెంచరీలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ తరపున కూడా ఆడాడు, ఆర్సీబీ తరపున కూడా ఆడాడు 2018లో. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ తరపున ఒక సీజన్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత లాస్ట్ సీజన్ కేకేఆర్ తరపున ఆడాడు. మొత్తానికైతే తను ఐపీఎల్లో కూడా తనదైన ముద్ర వేశాడు క్వింటన్ డికాక్. మరి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ని ఏ ఫ్రాంచైజీ అడిగిందనేది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఇతడితో పాటు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ని కూడా ఈ లిస్టులో చేర్చింది. క్వింటన్ డికాక్ గత ఆక్షన్ తో పోలిస్తే తన బేస్ ప్రైజ్ ని తగ్గించుకున్నాడు. తన బేస్ ప్రైజ్ 1 కోటి, తన బేస్ ప్రైజ్ ₹1 కోటి నిర్ణయించుకున్నాడు. అంతకుముందు సీజన్ లో చూసినట్టయితే 2 కోట్లకు ఉండేది. సో ఇప్పుడు దాన్ని 50% తగ్గించుకున్నాడు. స్టీవ్ స్మిత్ కూడా అంతే, తను కూడా మంచి 2 కోట్ల బ్రాకెట్ లోకి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది స్టీవ్ స్మిత్. సో మరి స్టీవ్ స్మిత్ ని ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుంది, ఏ ఫ్రాంచైజీ అయినా అతన్ని రిక్వెస్ట్ చేసిందా ఏంటా అన్నది అయితే చూడాలి. మనం ఆల్రెడీ కొద్దిమంది వెళ్ళిపోయిన ప్లేయర్ల గురించి మాట్లాడుకున్నాము, విత్డ్రా చేసుకున్న ప్లేయర్లు, గ్లెన్ మ్యాక్స్వెల్ అని చెప్పేసి. సో మరి ఆ రూపంలో అంటే ఇప్పుడు స్టీవ్ స్మిత్ రూపంలో అయితే వచ్చాడు. మరి మ్యాక్స్వెల్ అంతా ఇంపాక్ట్ఫుల్ గా తన పర్ఫార్మెన్స్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. తను గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తనను మరోసారి ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుంది అన్నది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఇక ఆక్షన్ జరిగే విధానాన్ని కూడా బీసీసీఐ తెలిపింది. ముందుగా లిస్టులో బ్యాటర్లు, ఆ తర్వాత ఆల్రౌండర్లు, వికెట్ కీపర్ బ్యాటర్లు, ఆ తర్వాత పేస్ బౌలర్లు, ఆ తర్వాత స్పిన్ బౌలర్లు. ఫస్ట్ క్యాప్డ్ ప్లేయర్స్ ఈ లిస్టులోకి వస్తారు. ఆ తర్వాత అన్క్యాప్డ్ ప్లేయర్లలో కూడా బ్యాటర్లు, ఆల్రౌండర్లు, వికెట్ కీపర్ బ్యాటర్లు, బౌలర్లలో పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు. సో ఇలా ఆక్షన్ అయితే కొనసాగుతుంది. ఇక 2 కోట్ల బ్రాకెట్ లో 40 మంది ప్లేయర్ల దాకా ఉన్నారు. వాళ్ళలో మనం చూసాము, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, స్టీవ్ స్మిత్ ఉన్నాడు, కెమెరూన్ గ్రీన్ ఉన్నాడు. సో చాలా మంది ప్లేయర్లు అయితే ఉన్నారు. మరి వాళ్ళలో జాక్పాట్ ముందు నుంచి ఎవరికి దక్కుతుందో అని అందరూ ఊహిస్తున్నారు. అంటే కెమెరూన్ గ్రీన్ కి ఆ జాక్పాట్ దక్కచ్చు అనుకుంటున్నారు, ఎందుకంటే తను మంచి ఆల్రౌండర్ కాబట్టి. సో అందరి కళ్ళు అయితే అతని మీదనే ఉంటాయి. అతనికి ఎక్కువ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రైజ్ విషయంలో కూడా క్లారిటీ ఉంది, ఎందుకంటే ఓవర్సీస్ ప్లేయర్స్ కి మినీ ఆక్షన్ లో ఎక్కువ ఇవ్వద్దు, అంటే ఎంతైతే మాక్సిమం ఉందో దానికి మించకూడదు. అంటే 18 కోట్ల కంటే మించకూడదు ఫ్రాంచైజీ అతన్ని తీసుకోవాలంటే. సో అంతకంటే ఎక్కువ బిడ్ చేస్తే దాన్ని
సమ్ వెల్ఫేర్ కి యూజ్ చేస్తారు అని చెప్పి అయితే బీసీసీఐ తెలిపింది. కాబట్టి మరి 18 కోట్లకి ఫారిన్ ప్లేయర్స్ విషయంలో మాత్రమే ఇది వర్తిస్తుంది. మరి 18 కోట్లకి అమ్ముడయ్యేది ఎవరు? క్యామరూన్ గ్రీనేనా, ఇంకా మిగతా ఆటగాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? అన్నిటికీ మించి ఇక్కడ క్వింటన్ డికాక్ రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ గురించి. విరాట్ కోహ్లీ చాలా ఆయనకి ఏమాత్రం పొగరు లేదు అని, సో అతను చాలా డౌన్ టు ఎర్త్ గా మాట్లాడతాడని, తన గురించి అయితే బాగా పొగిడాడు. సో తనని లిస్టులో చేర్చాలి అని బీసీసీఐకి రిక్వెస్ట్ చేసినటువంటి ఫ్రాంచైజీ ఎవరై ఉంటారు? సో ఈసారి ఆక్షన్ లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ గా ఎవరు నిలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.